అస్మద్గురుభ్యో నమః. పెద్దలు ఒకరు ప్రశ్నించారు, అయ్యా ద్యుతి శబ్దం అన్నది ఆరోగ్యానికి చెప్పారు, ద్యుతి శబ్దం అన్నది కాంతికి చెప్పారు, అధికారానికి అన్నారు. కానీ శ్రీ సూక్త వ్యాఖ్యానంలో ద్యుతి అన్నదానికి మరో కొత్త విశేషం అన్నది అన్నారు కదా, అది విద్యార్థులకు ఏమన్నా ఉపయోగిస్తుందా అంటూ అడిగారు ఒక పెద్దలు. చాలా విశేషమైన ప్రశ్నది. నిజమే. ఓం ద్యుతయే నమః, ఇదే మంత్రము. అంటే మన శాస్త్రములలో జరుగుతున్నది ఏమిటి అంటే, ఉన్నదొక్కటే పదం ఉంటుంది, అది మనము తీసుకునే విధానాన్ని బట్టి మనకి ఫలితాలు వస్తాయి. అలా తెలుసుకోవాలి అంటే మనము రకరకాల సన్నివేశాలని పరిశీలిస్తే తప్ప తెలియదు. లేకపోతే ఏమవుతుంది, ఒక్కటే పదము అర్థం ఒకటే తెలుస్తుంది. అదే అంటారు, మనకి చెప్పేది పెద్దలంతా కూడా ఏకం సత్ విప్రహ బౌధావదంతి కదా, అది విశేషం అన్నమాట. అందుకని ఓం ద్యుతయే నమః అన్నదానికి అగస్త్యుల వారు తమ అగస్త్య సంహితలో మాట చెప్పారు. జ్ఞానం ఆత్మని భా సూర్యే చంద్రే జ్యోత్స్నా ఖేధ్వని వర్ణో హిరణ్యే పయసి ఘృతం. అలాగే అమ్మవారిలో కాంతి అలా ఉంటుంది అన్నారు ఆయన. అదేమిటి, అమ్మవారి కాంతి, లక్ష్మీ అమ్మవారి కాంతి లేదు, మనకి నచ్చిన దేవతా స్వరూపము కాంతి ద్యుతి అన్నప్పుడు, ఇక్కడ శ్రావణ మాసం గనక ఓం ద్యుతయే నమః అని అమ్మవారి వైభవాన్ని చెప్పుకుంటున్నాం. ఆ కాంతి ఎలాంటిది అంటేట, ఆత్మ ఉన్న చోట జ్ఞానం ఉంటుందట. అలాగా లేదు, సూర్యుని యందు కాంతి ఉన్నట్టుగా, కాంతి వేరుగా సూర్యుని వేరుగా మనం చూడలేం కదా, అలాగే చంద్రుడి లోపల వెన్నెల వలె రెండు విడివిడిగా చూడలేం మనమంతా. ఆకాశములో ధ్వని, ధ్వని లేకుండా ఆకాశం ఉండదు, ఆకాశం అంటే ధ్వని గుణకం ఆకాశం, అలాంటిది. అలాగే బంగారములో రంగు హిరణ్యము, ఆ రంగు లేకుండా బంగారం ఉండదు కదా అది. అలాగే పయసి ఘృతం అంటే పాలలో నెయ్యి వలె. నెయ్యి ఎక్కడుందయ్యా దాంట్లోనూ అంటే, పాలను కాచి తోడు పెట్టి దాన్ని చిలికితే వచ్చే వెన్న దాంట్లోంచి నెయ్యి అంటే పాలల్లోనే ఉంది కదా. అలాగే ఓం ద్యుతయే నమః అంటే అర్థం ఏమిటి అంటేట, ఈ ఒక్క నామాన్ని గనక జపించినట్టయితే మన పిల్లలలో ఉన్న మందకొడితనం తొలగుతుంది. పిల్లలు ఉంటుంటారు, మనం చూస్తుంటాం. ఇది ప్రత్యేకించి పరీక్షల ముందు అందరూ తాయెత్తులకి వాటికి పరిగెడుతుంటారు. అక్కర్లేదమ్మా, హాయిగా ఈ మంత్రజపం చేయించండి. ఓం ద్యుతయే నమః ప్రకాశయంతి సర్వాన్ అర్థాన్ అతీతాన్ ఆగతానపి. లక్ష్మీతంత్రం చెప్పింది, ఎవరైతే ఈ నామాన్ని జపం చేస్తారో గతించిన వాటికి సంబంధించిన జ్ఞానము నేను ప్రసాదిస్తాను, రాబోతున్న వాటిని కూడా స్ఫురింపజేస్తాను. పితృదేవ మనుష్యాణం చక్షురస్మి సనాతనం, అందరు దేవతలకి కంటి వంటి దాన్ని నేను అని అమ్మవారు చెప్పింది. అంచేత మన పిల్లల చేత చదివిద్దాం ఓం ద్యుతయే నమః. వాళ్ళల్లో ఉండే విజ్ఞాన తృష్టని పెంచేలా చేద్దాం, వాళ్ళల్లో ఉన్న విజ్ఞానాన్ని ఉద్బుద్ధం చేద్దాం, వాళ్ళలో పఠనాసక్తిని పెంచుదాం, వాళ్ళు చక్కగా విద్యావంతులయ్యేలాంటి చక్కటి పద్ధతికి బాటలు వేద్దాం. మరి ఆ మంత్రం ఏమిటి, ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. ఓం ద్యుతయే నమః. అన్నమయ్య భాషలో వెల స్వల్పము ఫలమధికము, మంత్రము చిన్నది, రాశికి తక్కువ అక్షరములు, వాసికి మరింత గొప్పది. గమనించండి, ఆచరించండి, ఫలితాలు పొందండి. మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.